నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అద్దంకి సిద్ధం సభలో ప్రసంగించిన ఏపీ సీఎం జగన్. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి తిత్వ కూటమి అయిన బీజేపీ, జనసేన, టీడీపీలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపు. సీఎం జగన్ కూడా బీజేపీ వారసుడేనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉద్యోగుల్ని, యువతను ఇరువురిని మోసం చేశారని విమర్శ. మోసానికి బీజేపీ, వైసీపీలు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎద్దేవా. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్న భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురంధేశ్వరి పిలుపు. బొమ్మసానికి టికెట్ ఇవ్వాలంటూ మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ. ప్రజల మద్దతు బొమ్మసానికి ఉందంటూ బల ప్రదర్శన. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దంటూ నినాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్దంకి సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తులు ఖరారు అవడంతో ఆయన తిత్వ కూటమి అయిన బీజేపీ, జనసేన, టీడీపీలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరిట ప్రజల్లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడ్లో నిర్వహించిన సభలు విజయవంతం అయ్యాయి. ఈ సభల్లో సీఎం జగన్ పాల్గొని కార్యకర్తలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా ఆదివారం చివరి సిద్ధం సభ అద్దంకి నియోజకవర్గంలో జరిగింది. నియోజకవర్గంలోని మేదరమెట్ల వద్ద కోల్కతా, చెన్నై జాతీయ రహదారి పక్కనే సుమారు 200 ఎకరాల సువిశాల మైదానంలో ఈ సభను నిర్వహించడానికి వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు దక్షిణ కోస్తాలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలోని సుమారు 54 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో సభకు తరలివచ్చారు. సిద్ధం సభ ప్రాంగణంలో వై ఆకారంలో ప్రత్యేక ట్రాక్ ను ఏర్పాటు చేశారు. వైనాట్ 175 అంటూ పెద్ద బోర్డును ఏర్పాటు చేశారు. చివరి సిద్ధం సభ కావడంతో సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తులు ఖరారు అవడంతో ఆయన తిత్వ కూటమి అయిన బీజేపీ, జనసేన, టీడీపీల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహా సంగ్రామానికి మీరంతా కూడా జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతున్నాను. ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం, ఇప్పటికే రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది. అర్జునుడి పాత్ర మీ బిడ్డది, మీ అన్నది, మీ తమ్ముడిది. జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెత్తందారుల మీద ప్రయోగించాల్సిన సమయం
ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీఎం జగన్ కూడా బీజేపీ వారసుడేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల పేరు చెప్పి బీజేపీ మోసం చేసిందని, జగన్ 2.30 లక్షల ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీ అని మోసం చేశాడని విమర్శలు గుప్పించారు. మోసానికి బీజేపీ వైసీపీలు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో యువకులకు న్యాయం జరగటం లేదని తెలిపారు. ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని, ఎన్నికల ప్రచారంలో జగన్ మాట ఇచ్చి మరిచిపోయారని విమర్శించారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఏపీపీఎస్సీ ద్వారా అన్ని భర్తీ చేస్తానని అన్నారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీల్లో 2% కూడా భర్తీ కాలేదని తెలిపారు. మెగా డిఎస్సీ అని దగా డిఎస్సీ చేశారని అన్నారు. గతంలో చంద్రబాబు భర్తీ చేయకపోతే జగన్ పెద్ద పెద్ద మాటలు చెప్పాడని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా అని ఎద్దేవా చేశారు. నిలదీస్తే మమ్మల్ని టెర్రరిస్ట్లా చూశారని మండిపడ్డారు. హౌస్ అరెస్టులు చేస్తారని, ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని మండిపడ్డారు. మీరివ్వరు, బీజేపీ ఇవ్వదని అన్నారు. బీజేపీ ఈ దేశంలో 10 ఏళ్లు అధికారంలో ఉంది, ఏం సాధించారని అన్నారు. బీజేపీ వచ్చాక దేశంలో నిరుద్యోగం పెరిగిందని అన్నారు. హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలని తెలిపారు. దేశంలో ప్రతి రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ యువకులకు న్యాయం కోసం ఒక మేనిఫెస్టో ఇచ్చిందని తెలిపారు. ఇది యువకుల కోసం ఇచ్చిన నేషనల్ మేనిఫెస్టో అని చెప్పారు. భర్తీ భరోసా స్కీమ్ ద్వారా దేశంలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయని తెలిపారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్నే కాదు, ప్రతి రాష్ట్రాన్ని, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ, యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారు కలిసి యువకుల కోసం రిలీజ్ చేసిన నేషనల్ మేనిఫెస్టో ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అజెండా యువత కోసం ఈ విధంగా ఉంది అని డిక్లేర్ చేస్తున్నాం. భర్తీ భరోసా అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని దేశంలోని యువతలందరికీ మాటిస్తున్నాం. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషకరమని, సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులని, రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ వెల్లడించారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమని అన్నారు. ఏ సీటు, ఎన్ని సీట్లు అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం పొత్తులు ఏర్పడ్డాయని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అన్నిటిని అర్థం చేసుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. రాముల వారికి ఉడత సాయం కూడా అవసరమైందని అన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాల అంతానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాల్లో ఇప్పుడు ఇవి తిరగటం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేం ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి,
అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది దగ్గర నుండి అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి ఆ సందర్భంలోనే ఈ 19 వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం. ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి. మీ మాధ్యమంగా, పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ, అనేటువంటి లక్ష్యం. కనుక ఈ బాక్సులు ఉంటాయి, దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేస్తే, రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. బొమ్మసానికి టికెట్ ఇవ్వాలంటూ మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రజల మద్దతు బొమ్మసానికి ఉందంటూ బల ప్రదర్శన నిర్వహించారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు. మైలవరం టీడీపీలో లోకల్ ఫైట్ ముదురుతోంది. స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్లు పట్టుపడుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్కు టీడీపీ శ్రేణులు మైలవరం టికెట్ ఇవ్వొద్దంటూ స్థానికుడైన బొమ్మసాని సుబ్బారావుకే టికెట్ ఇవ్వాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. వరుస బల ప్రదర్శనలతో చంద్రబాబును కలవరపెడుతూ ఉన్నారు. నిన్న ఇబ్రహీంపట్నంలో బొమ్మసానికి టికెట్ ఇవ్వాలంటూ ప్రజా పాదయాత్ర నిర్వహించగా, నేడు గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ చేపట్టారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దంటూ నినాదాలు చేశారు. ప్రజల మద్దతు బొమ్మసానికే ఉందంటూ చంద్రబాబుపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ మైలవరం టీడీపీలోని అసమ్మతి నాయకులందరూ ఒకటవుతున్నారు. గతంలో దేవినేని ఉమాకు వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు టికెట్ తనకే కావాలంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. తనకే టికెట్ ఇవ్వాలంటూ పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. దేవినేని ఉమాతో కలవకుండా ప్రత్యేక వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరటం, టికెట్లు హామీ దక్కడంతో ఈ 2 వర్గాలు ఒకటే కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా పనిచేస్తామని ప్రకటించారు. వసంత కృష్ణ ప్రసాద్కు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల కలయికతో బీసీ సాధికార కమిటీ కింద బీసీలకు మంచి గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బీసీలకు చేయూతనిస్తున్న కూటమికి తాము మద్దతు పలుకుతున్నామని విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సంఘం నేతలు అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని అధపాతాళానికి తొక్కటమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ సమావేశాన్ని డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు నివాసం వద్ద విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ కనకాచారి మాట్లాడుతూ బీసీలకు కార్పొరేషన్ మరియు బీసీఏ కులస్తులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్న టీడీపీ హయాంలో బీసీలకు కావలసిన 10 ఎకరాల భూమిలో ఒక ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహాచారి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో విశ్వబ్రాహ్మణులకు, చేతి వృత్తిదారులకు, స్వర్ణకారులకు అనేక రకాల పరికరాలు అందించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. బీసీ ప్రాతిపదికన తమకు ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు గాను విశ్వబ్రాహ్మణులందరం టీడీపీకి మద్దతునిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో వైసీపీని అధపాతాళానికి తొక్కటమే మా లక్ష్యమని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు గుర్తింపు కరువైందని, స్వర్ణకారులకు, శిల్పకారులకు, వేద పండితులకు అనేక రకాల ఆదరణ పథకాల కింద వచ్చిన పరికరాలను తుప్పు పట్టించిన ఘనత
ఒక జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆయన అన్నారు. బొమ్మల తయారీదారులకు అటవీశాఖ వారి నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉచితంగా కల్పను అందించాలని, శిల్ప కళాకారులకు దేవాలయాలపై ఉండే శిల్పాలు ఏర్పాటు కూడా రాతిని ఉచితంగా అందించాలని, స్వర్ణకారులకు ముడిసరికైన బంగారం అనుకూలమైన సబ్సిడీ ధరలకు అందించాలనేది విశ్వ బ్రాహ్మణ సాధికార సమితి ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శిగా నా జాతికి సేవ చేసేదాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణులు సుమారు 15 నుంచి 20 లక్షల జనాభా కలిగినటువంటి చేతివృత్తులదారులు కానీ, వృత్తిరీత్యా పౌరోహిత్యం దేవార్చన చేస్తున్నటువంటి వేద బ్రాహ్మణులు కానీ, సుమారు 15 నుంచి 20 లక్షల జనాభా కలిగినటువంటి విశ్వ బ్రాహ్మణులు ఆంధ్రప్రదేశ్ ఎంత దగాకోరుగా నాశనం అయిపోయిందో అంతకంటే 100 రెట్లు విశ్వ బ్రాహ్మణులు చాలా నష్టపోయారు. ఎందుకంటే మీకు ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేసి, మీ కార్పొరేషన్కి 500 కోట్లు ఇస్తానని మోసం చేసి, చేతులను ఆదుకుంటానని మోసం చేసి అట్టడుగుని తొక్కినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానాలు బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి డబ్బులే కాదు, ఆదరణ పథకం ద్వారా వచ్చినటువంటి పనిముట్లు కూడా తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి ఏర్పాటు చేశాడు. ఇటువంటి దగాకోరు అయినటువంటి వ్యక్తిని, ఇటువంటి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని మనం రాబోయే రోజుల్లో అతి దారుణంగా ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ నందు బ్యాంకులలో పనిచేసే గోల్డ్ అప్రైజర్ల ర్యాలీ నిర్వహించారు. ద్వితీయ మహాసభ ద్వారా తమ కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రభుత్వం బ్యాంకులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని గోల్డ్ అప్రైజర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన అన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్తో కలిసి సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయంతో నగరంలో బ్యాంకులలో పనిచేసే గోల్డ్ అప్రైజర్ల ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గోల్డ్ అప్రైజర్లు తరలివచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం బ్యాంకులకు సమస్యలు విన్నవిస్తామని చెప్పారు. ద్వితీయ మహాసభ ద్వారా కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు. పని ఒత్తిడి సమస్యలపై స్పందించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మోసాలు జరిగితే తమని బాధ్యుల్ని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మితే ఊడిపోయేలా కాకుండా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం బ్యాంకులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా మన యొక్క ఐక్యతను చాటుకునే ఒక మంచి సదవకాశం ఈ ర్యాలీ, ఈ మహాసభ కూడా మనం అందరం కూడా మరి ఏదైతే పనిచేస్తున్న సంస్థల ద్వారా సంస్థలకి మరి సంఘాలు పంపించాలి. అనేక రకాలుగా మనం ఈ ప్లకార్డుల ద్వారా చేసుకుంటున్నాం. శాంతియుతంగా మనం ఈ ర్యాలీని మనం ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఆ పెద్ద బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ హలో బ్రదర్ ఇడిదిరుగు లేకపోతే ఇచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించడం లేదని, చంద్రబాబు పల్లకిని మోయటం కోసం కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్ అకీబ్ ఆధ్వర్యంలో మహంతిపురం ఐస్ ఫ్యాక్టరీ నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన తెలిపారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వలన ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటుందని వివరించారు. బీజేపీని పాచిలడ్డుతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రశ్నిస్తున్నాను అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ జన సైనికులు మోసం చేసి కేవలం 24 సీట్లకి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలకి విలువలేదని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో చంద్రబాబుకి ఆయన దత్తపుత్రుడికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అభ్యర్థుల్ని ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ కార్పొరేటర్ అర్షద్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారితో అలాగే మా మేయర్ గారైన రాయన భాగ్యలక్ష్మి గారు, మా పార్టీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ కలిసి గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మేము అడిగి తెలుసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాం. స్థానికంగా మేము వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయ్యా, మేము జగనన్న కాకపోతే ఇంకెవరికి ఇస్తాం, మా ఇంట్లో అనేక పథకాలతో మేము లబ్ధి పొందాం, మేము ఆయన ఇచ్చిన డబ్బులతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, చేయుత, ఆసరా, అమ్మఒడి, పెన్షను ఆ డబ్బులతో మేము రెంట్ కట్టుకొని మా పిల్లల్ని పోషించుకునే విధంగా మేము ఉంటున్నాం, మా పిల్లలు కూడా ఆయనే చదివిస్తున్నాడు. ఇన్ని చేసిన తర్వాత ఆయన మేలు మేము ఈ జన్మలో ఆయనకి మేము ఈ రుణం తీర్చుకునే విధంగా మేము ఓటేసి ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చి మేము ప్రజల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటి, మీకు ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మేము అడిగి తెలుసుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాం. ఈరోజు ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏదైతే మేము పథకాలు ఇచ్చామో, ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి పథకాలు రెండు చేసిన తర్వాతే మేము ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి ఏదో ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు జగనన్న పాలనలో అభివృద్ధి, సంక్షేమము రెండు కళ్ళగా ఈరోజు పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు 54వ డివిజన్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఏదైతే సచివాలయ భవనాలు నిర్మించటము, అలాగే రైతు మార్కెట్లకి భవనం నిర్మించటము, ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలని, ఎన్నో అభివృద్ధి పనులని ఈ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ డివిజన్లోన ఇక్కడ చుట్టుపక్కల కొండ ప్రాంతం కానీ, ఈ దిగువ ప్రాంతం కానీ పేదవర్గం అన్నది చాలా ఎక్కువ శాతం ఉంది. కానీ ఏ ఒక్క విషయంలోన మాకు ఈ పథకం అందలేదు అని కానీ, లేకపోతే మేము లబ్ధి ఏ రకంగానూ చెందలేదని కానీ ఏ ఒక్కరూ చెప్పిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్క గడపలోన మమ్మల్ని ఎంతో చక్కగా వాళ్ళు ఆహ్వానించడం కానీ, ఆసిఫ్ గారిని గెలిపిస్తామని తెలియచేయటం కానీ, మా ఓటు ఫ్యాన్ గుర్తుగా అని చెప్పడం కానీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏ రకంగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేక పొత్తులు పెట్టుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా 2-3 రోజులు ఢిల్లీలోనే డేక్కొని దేహి అని అడుక్కొని ఈరోజు పొత్తులు పెట్టుకొని రావటం జరుగుతుంది. ఏంటి ఇంత తాపత్రయం దేనికి అంటే, ఏదైతే జైల్లో వెళ్ళి కూర్చున్నాడో చంద్రబాబు నాయుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి, అలాగే ఎలక్షన్లో డిపార్ట్మెంటు ఒక సహకారాలు పొంది జగనన్నని ఇబ్బంది పెట్టాలన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు, ఈ పొత్తులు అనేవి నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు తండ్రికి వెన్నుపోటు పిడిచిన నారా చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడకపోయినా ఈరోజు ఆయన వదిన గారు చాలా చక్కగా వెనకమాల నుంచి ఎంతో చక్కగా సపోర్ట్ అన్నది అందజేసి మరిది గారిని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఇంతవరకు నారా భువనేశ్వరి అన్న ఆవిడ ఇంతవరకు బయటికి రాలా. ఈరోజు ఆయన బిడ్డ వయసు ఉన్న జగనన్నకు భయపడి ఈరోజు ఫ్యామిలీ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి సత్తా, వాళ్ళకి ధైర్యం సరిపోక ఫ్యామిలీ బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఈరోజు కష్టపడుతున్నారు.
పేద విద్యార్థులకు అండగా ఉంటూ వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ఘనత యుఎస్ఓ నాయకులు దేవినేని మురళి సొంతమని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ కొనియాడారు. మురళి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మురళి మరణించి 36 సంవత్సరాలు అవుతున్నా నేటికి కళాశాల విద్యార్థుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఘనత మురళి సొంతమని చెప్పారు. యుఎస్ఓ రాష్ట్ర నాయకులు దేవినేని మురళి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణతలలోని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో అభిమానులు, సన్నిహితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఘనంగా నిర్వహించారు. మురళి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా గుణదల కట్ట మీద గల దేవినేని మురళి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత మురళిది అని కొనియాడారు. పేద విద్యార్థులకు దేవినేని కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన చెప్పారు. మురళి మరణించిన 36 సంవత్సరాలు అవుతున్నా కూడా నేటికి అతని పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులు ఆయన స్నేహితులు గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని తెలిపారు. దేవినేని మురళి నెహ్రూ, గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం వైసీపీ రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై దేవినేని మురళి నిత్యం పోరాడుతూనే ఉండేవారని గుర్తు చేశారు. స్వర్గీయ దేవినేని మురళి గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మురళి గారి స్నేహితులు కానివ్వండి, సన్నిహితులు కానివ్వండి, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి స్నేహితులు, సన్నిహితులు కానివ్వండి, గతంలో యుఎస్ఓ ఆర్గనైజేషన్లో పనిచేసిన పెద్దలు కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పనిచేస్తున్న మేము అందరం కానివ్వండి, ఈరోజు ఘనంగా దేవినేని మురళి గారికి నివాళులర్పించి చనిపోయి 36 సంవత్సరాలైనా ఈరోజు ఏదైతే ఆ రోజుల్లో విద్యార్థుల కోసం, పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది విద్యార్థుల్ని విద్య పరంగా కానివ్వండి, వాళ్ళ కుటుంబాల పరంగా కానివ్వండి ఎన్నో సహాయాలు చేసి ఈరోజు ఏ దేశం వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, లేకపోతే పక్క రాష్ట్రాలు చెన్నై, బెంగళూరులో గారు ఆయన స్నేహితులు, ఆయన సొంత మనుషులు. మొన్న ఈ మధ్య అమెరికా వెళ్తే గారా ఆయన మిత్ర బృందం దాదాపుగా 100 మంది మేమందరం గారా దేవినేని మురళి స్నేహితులు అని చెప్పుకుని వాళ్ళందరూ గారు ఆ రోజు మమ్మల్ని ఒక కార్యక్రమంకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా దేవినేని నెహ్రూ గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, బాజీ గారు స్నేహితులు అని చెప్పని అందరు గారు ఆహ్వానిస్తాం. చనిపోయి 36 సంవత్సరాలైనా మిగిలిన ముగ్గురు, నెహ్రూ గారు, బాజీ గారు, గాంధీ గారు, వీళ్ళందరూ గారు చనిపోయినా ఈ రోజుకి ఆయన సన్నిహితులు, స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకెళ్ళిన ఒక ఉద్దేశంతో ఈరోజు అందరూ గారు వెంట ఉండటం చాలా సంతోషం. పశ్చిమ నియోజకవర్గం యాదవ సంక్షేమ సంఘం ఐతా కిషోరు, దేవర సురేష్, కోలరాజని ఆధ్వర్యంలో చిట్టినగర్ పాల ప్రాజెక్టు వి కన్వెన్షన్ హాల్ నందు బీసీ యాదవ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జి జనాబ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు యాదవ నేతలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదవ సంఘం కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆసిఫ్ కొనియాడారు. యాదవుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాదవ్ సోదరులు, సోదరిమణులు కలిసి ఈ యొక్క యాదవ్ ఆత్మసభని పెట్టడం జరిగింది. ఈ యొక్క సభకి నాకు ముఖ్య అతిథిగా నాకు ఆహ్వానించడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా యాదవ్ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వాళ్ళందరూ కూడా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవ్ సోదరులకి మంచి గుర్తింపు వచ్చింది. యాదవ్ సోదరులందరూ కూడా గతంలో కూడా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళకి ఆ ఒక స్థానాన్ని ఒక మంచి సుదృఢ స్థానంగా తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక మినిస్టర్గా, ఒక చైర్మన్గా, ఒక డైరెక్టర్లుగా అనేక పదవుల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గాల్ని మెరుగుపరుచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈరోజు అనిల్ యాదవ్ గారు కానివ్వండి, అలాగే జమల పూర్ణమ్మ గారు కానివ్వండి, అలాగే కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే చైర్మన్లు కానివ్వండి, ఎంతోమందికి ఆ యొక్క యాదవ్ కులానికి వాళ్ళు అండగా నిలవాలి. ఆ యొక్క సామాజిక వర్గానికి మీరందరూ తోడు నీడగా ఉండాలి. అన్ని కులాల వారికి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. ఎంపీఎల్ఏ అభ్యర్థి
ఆసిఫ్ గారిని గెలిపించడానికి యాదవ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యాదవులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు ఇస్తున్న ప్రాధాన్యత, అనేక మందికి కార్పొరేషన్ల చైర్మన్లుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మంత్రివర్యులుగా ఇవాళ ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. అలాగే ఇవాళ రాబోయే ఎన్నికల్లో చాలామంది యాదవులకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మరి వెస్ట్ నియోజకవర్గంలో సామాన్యుడు గతంలో కార్పొరేటర్గా చేశారు, చైర్మన్గా చేశారు. ఆసిఫ్ ఒక మంచి వ్యక్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అద్దంకి సిద్ధం సభలో ప్రసంగించిన ఏపీ సీఎం జగన్. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడిన ముఖ్యమంత్రి తిత్వ కూటమి అయిన బీజేపీ, జనసేన, టీడీపీలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపు. సీఎం జగన్ కూడా బీజేపీ వారసుడేనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఉద్యోగుల్ని, యువతను ఇరువురిని మోసం చేశారని విమర్శ. మోసానికి బీజేపీ, వైసీపీలు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎద్దేవా. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందన్న భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. సీట్ల విషయంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న ఏపీ బీజేపీ చీఫ్. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురంధేశ్వరి పిలుపు. బొమ్మసానికి టికెట్ ఇవ్వాలంటూ మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ. ప్రజల మద్దతు బొమ్మసానికి ఉందంటూ బల ప్రదర్శన. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దంటూ నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.